ప్రార్థన చేసుకుందామండి. అందరూ తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి, మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము దేవా. మా తండ్రివైన దేవా, ఎన్నో విలువైన సంగతులు నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ప్రభువైన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు దేవుని గ్రంథం నుంచి మనం తెలుసుకుందాం. ఏంటి ఆ విషయం అనంటే, ఉపవాసమును గూర్చినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుని గ్రంథంలో నుంచి మనం చూద్దాం. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, ఉపవాసానికి ఉన్నటువంటి పరిపూర్ణమైన డెఫినేషన్ ఏంటో మాకు అర్థం కావట్లేదు, ఉపవాసం అనేది ఎలా చేయాలి, ఉపవాసం అంటే భోజనం తినటం మానేయటం, నీళ్లు తాగటం మానేయటమే ఉపవాసమా? ఒకవేళ ఈ భోజనం తినటం మానేయటం, నీళ్లు తాగటం మానేయటం ఉపవాసం అని అనుకుంటే, ఇలా చేయటం వలన దేవునికి కనెక్ట్ అయ్యేది ఏమైనా ఉందా? ఈ దేవుని భక్తి పేరట ఏమైనా లాభం ఉందా ఇలా చేయటం వలన? ఇది ఒక ఆత్మీయతకి మూలమా కాదా అనేది కొన్ని సందర్భాలను బట్టి కొందరు చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క విధి విధానాలను బట్టి కొంతమందికి డౌట్స్ వస్తున్నాయి దీని మీద. అందుకే ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేటటువంటి ధోరణలో అసలు సత్యవాక్యం దాని గురించి ఏం మాట్లాడుతుందో మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఎవరో చేస్తున్న వారిని మనం తక్కువ చేసో ఎక్కువ చేసో మాట్లాడేటటువంటి సందేశం కాదు ఇది. అసలు దాని గూర్చి బైబుల్ ఏమని సమాధానం ఇస్తుందో, దాని యొక్క మూలాలు ఏంటో, ఈ యొక్క ఉపవాసములో ఉన్నటువంటి ఉపదేశం ఏంటో చూద్దాం. అంతవరకు మనం చూసుకుందాం ఈరోజు మొదటి భాగంగా. ఈ యొక్క ఉపవాసములో ఉన్నటువంటి ఉపదేశాన్ని చూడటానికి ముందు మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని ఓపెన్ చేసి యెషయా గ్రంథం కొన్ని మాటలు చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 26వ అధ్యాయము, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూద్దాం ప్రియులారా. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. ఈ మాట చదువుకున్నటువంటి మనం ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడే మాట్లాడుతుంది గ్రంథం అంటే విశ్వాసాన్ని గురించి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. నీ మనసు దేవుని మీద ఆనుకోవాలనంటే దేవుణ్ణి ఆనుకునే అంత విశ్వాసం నీలో ఉండాలి. అంటే విశ్వాసము లేకుండా నువ్వు భోజనం మానేసిన ఉపయోగం లేదు, నీళ్లు మానేసిన ఉపయోగం లేదు. ఏమండి, నువ్వు ఏది ఆచరించినా ఉపయోగం లేదు. మరి విశ్వాసి చేయవలసినటువంటి పనేంటి? ఒకవేళ నేను ఇప్పుడు ఆ విశ్వాసం అనేటటువంటి నావలోకి వచ్చేసాను, ఇప్పుడు నేను రక్షింపబడాలనుకుంటున్నాను, నేను రక్షణలోకి రావాలనుకుంటున్నానని ఒక పాపి మారేటటువంటి లక్షణాలు కలిగిన వారైతే జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. కానీ సంవత్సరాల తరబడి మందిరానికి వెళ్ళేటటువంటి వాడవైతే అయినా సరే కూడా నువ్వు వినాలి ఈ మాటలు. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను ఇప్పుడు. ఉపవాసములో ఉన్నటువంటి
ఉపదేశం ఏంటో మనం నేర్చుకుంటున్నాం ఈ సందర్భంలో. ఏంటి అసలు ఉపవాసములో ఉన్నటువంటి ఉపమానం ఏంటి, ఆ యొక్క భావం ఏంటి, దేనిని సూచిస్తుంది? అంటే ఉపవాసములో ఉపదేశం ఉందా అని అంటే ఖచ్చితంగా ఉంది, మనం నేర్చుకోవాలి అది. అందుకే అసలు ఈ ఉపవాసానికి ఉన్న డెఫినేషన్ ఏంటో మనం చూడగలిగితే, మొట్టమొదటిగా మనం చూడగలిగితే ప్రియులారా, ఉపవాసం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ 5 లక్షణాలు ఉండాలండి. ఉపవాసం చేస్తున్న ప్రతి వారికి ఈ 5 లక్షణాలు ఉండాలి. ఈ 5 లక్షణాలు లేకుండా నేను చేస్తున్నాను అని అంటే నువ్వు చేస్తుంది వాక్యానుసారం అయితే కాదు. ఈ 5 లక్షణాలను ఫాలో అవ్వాలి నువ్వు. ఒకవేళ ఇప్పుడే నేను రక్షణలో కొత్తగా వస్తున్నానండి, నేను ఇప్పుడే పాపిగా ఉన్నటువంటి నేను నా యొక్క పాప లక్షణాలు వదిలేసుకొని నేను పరిశుద్ధుడిగా బతకడానికి సిద్ధపాటు కలిగి ఉండటం కోసం చేస్తున్నాను ఇది అని అంటే చాలా మంచిది. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ఈ ప్రారంభ స్టేజిలో మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉన్నటువంటి నీకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ 5 లక్షణాలు కూడా. రక్షింపబడిన వారికి అవసరం, రక్షింపబడటానికి సిద్ధంగా ఉన్నవాడికి అవసరం ఈ మాటలు. ఏంటో మాటలు చూడగలిగితే చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం చూద్దాం ప్రియులారా. 5 విషయాలు మాట్లాడదాం. వచ్చే వారం పాత నిబంధనలో ఉపవాసం చేసిన విధానాలు కొన్ని చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఉపవాసం చేస్తున్నటువంటి వారు మొట్టమొదటి లక్షణం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముందుగా నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. ఎక్కడి నుంచి ఉపేక్షించుకోవాలి? ఎక్కడి నుంచి ఉపేక్షించుకోవాలి? ఉపేక్షించుకోవడం అంటే ప్రత్యేకించబడటం. ఎక్కడి నుంచి ప్రత్యేకించబడాలి? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఎక్కడి నుంచి ఉపేక్షించుకొని క్రీస్తుని వెంబడించాలో చూడండి. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? లోక మర్యాద. ఏమంటున్నాడండి? మీరీ లోక మర్యాదను అనుసరింపక. అంటే లోకములో ఉన్నటువంటి నీవు ఆ లోక మర్యాదలో నుంచి ఉపేక్షించుకొని ప్రత్యేకించబడి యేసుక్రీస్తు వారిని వెంబడించాలి. యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నటువంటి నీకు ఇక లోకంతో సంబంధం లేదు. లోకంతో సంబంధాన్ని తెంపుకున్నటువంటి నీవు, క్రీస్తుతో సంబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి నీవు ఇక ప్రతిదినము క్రీస్తుని వెంబడించాలి. అర్థమవుతుందండి నా మాటలు మీకు? లోకంలో నుంచి ప్రత్యేకించబడాలి. ఎక్కడి నుంచి లోకంలో నుంచి ప్రత్యేకించబడాలంటే లోకాచారాల్లో నుంచి ప్రత్యేకించబడాలి. ప్రత్యేకించబడినటువంటి నీవు ఉపేక్షించుకోవాలి, అవన్నీ వదిలేసుకోవాలి. అవన్నీ వదిలేసుకొని ఇప్పుడు క్రీస్తుని వెంబడించాలి. ఎంతకాలం వెంబడించాలి క్రీస్తుని అంటే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నాడు కదా, అనుదినం వెంబడించాలి. ఆయన్ని అనుదినం వెంబడించాలి. అనుదినం వెంబడించాలని క్రీస్తు వారు మాట్లాడుతుంటే, పౌలు గారు తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తూ మాట్లాడుతున్నాడు కదా, ఉపేక్షించువాడు నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షిస్తాడు కానీ మనుషుల్ని మాత్రం, లోకాన్ని మాత్రం ఉపేక్షించడు. మరి దేవుణ్ణి ఉపేక్షించేటటువంటి వాడు, మనుషుల్ని ఉపేక్షించినటువంటి వాడు ఉపవాసం చేసినా ఒరిగేదేమీ లేదు. గుర్తుపెట్టుకోండి మాట. చూడండి నా మాట కూడా. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 4వ 8వ వచనం చూడండి. తెస్సలోనిక రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. ఏమంటే దేవుణ్ణి వదిలిపెట్టిన వాడికి, దేవునితో సంబంధం లేనటువంటి వాడు ఉపవాసం చేస్తే ఏమైనా ఒరుగుతుందా? మీరు చెప్పాలి. ఇది ఆలోచించండి ప్రియులారా. మొట్టమొదటిగా ఏం చెప్పాడు? నువ్వు లోకంలో నుంచి ఉపేక్షింపబడాలి, లోక మర్యాదలో నుంచి ఉపేక్షింపబడాలి. ఇవన్నీ కలిగినటువంటి నీవు దేవుణ్ణి ఉపేక్షించకుండా బ్రతకాలి. ఇలా బ్రతికేవాడు మాత్రమే ఉపవాసం చేయడానికి అర్హుడు. ఎవడ పడితే ఆడి నేను ఉపవాసం చేస్తున్నా, నీకంటే గొప్ప ఉపవాసాలు చేస్తున్నారు బయట. మరి ఆళ్ళు భక్తులా, నువ్వు భక్తులువా?
అసలు భక్తికి ఉపవాసానికి సంబంధం లేదండి, ఉందా? ఒకవేళ భక్తిని కొనసాగించటానికి ఉపవాసం అని నువ్వు అనుకుంటే, అసలు ఉపవాసం దేనికో నీకు ఇప్పుడు అర్థం కావాలి. ఈ రాత్రి ఉపవాసం దేని కొరకో తెలుసండి. ఆత్మ కొరకు ఉపవాసం కాదు, శరీరంలో ఉన్నటువంటి బలం, శరీరంలో ఉన్నటువంటి కొవ్వు అది తగ్గించుకోవటానికే ఉపవాసం. ఎందుకంటే కొవ్వు పట్టినవాడు, బలిసినవాడు ఆత్మీయతను కొనసాగించలేడు. బైబిల్ చెప్పిన సత్యం. ఇలాంటి ఎవడు చెప్పరండి, ఇలాంటి చెప్పరు. ఎందుకంటే ఇలాంటి చెబితే వినరు. అందుకే బైబిల్ అంటుంది అసలు ఉపవాసం దేనికో తెలుసా? దేవుడు ఎందుకు తిండి మానేయమని దేవుడు ఎక్కడ చెప్పాడంటే తిండి మానేయమని? నీళ్ళు తాగొద్దని చెప్పాడు ఎక్కడ దేవుడు? ఒక మాట చూడండి, అద్భుతమైన మాట చూపిస్తారు. ఇర్మియా గ్రంథం చూడండి, 2వ అధ్యాయం. చాలా బాగుంటుందండి ఈ మాట. చూడండి ఒకసారి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. నీవు క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాచుకొనినను, నీ దోషం మరకవలే నాకు కనబడుచున్నది. చూసారా ఏమంటున్నాడు? అరే, పోవలసినటువంటి పాపాలు పోగొట్టుకోకుండా నువ్వు తిండి మానేస్తే ఏంటి, నీళ్లు మానేస్తే ఏంటి? కింద అంటాడు కదండి 25వ వచనంలో, జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతిక దప్పికొనకుండునట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను, నీవు ఆ మాట వ్యర్థం వినను. చూసారా ఏమంటాడు మనిషి? దేవుడేమో చక్కగా చెప్పులు వేసుకుంటారా అని దేవుడు చెబుతున్నాడు. గొంతుగా దప్పికొనకుండా, గొంతుగా ఆరిపోకుండా మంచినీళ్ళు తాగంటారని దేవుడు చెబుతున్నాడు. ఆరోగ్యకరమైన ఫుడ్ తినంటారని దేవుడు చెబుతున్నాడు. మరి మీరేం చేస్తున్నారు సమాజంలో? చెప్పులు వేసుకోకూడదా? ఎవరు చెప్పాడు చెప్పులు వేసుకోకూడదని? బైబిల్లో ఒక్క రెఫరెన్స్ చూపించు నాకు. 4 గ్రంథాలు ఉన్నాయి భూమి మీద రన్ అవుతున్నటువంటి గ్రంథాలు. ఈ 4 గ్రంథాల్లో కానీ ఎక్కడైనా మీరు పాటిస్తున్నవి, మీరు ఆచరిస్తున్నటువంటి దౌర్భాగ్యపు ఆచారాలు, సాంప్రదాయాలు అపోస్తులు ఎక్కడ బోధ చేయలేదండి. క్రైస్తవులను పిలువబడుతున్న ప్రతి ఒక్కడు అపోస్తుల బోధను అనుసరించి తీరాలి. దానిని అనుసరించినటువంటి వాడి బోధ దయ్యపు బోధ. పాపిని మార్చటానికి, పరలోకం చేర్చటానికి చేయండి బోధలు, తప్పులేదు. ఒకవేళ నీకు ఆత్మీయత రాకపోతే, నేను సరిగా ప్రార్థన చేసుకోలేకపోతున్నానండి, సరిగా వాక్యం నేర్చుకోలేకపోతున్నానండి అని నువ్వు కనిపిస్తే, నీ శరీరాన్ని నువ్వు లోపరుచుకోవటానికి, శరీర బలాన్ని తగ్గించుకోవటానికి, దేవుని యొక్క ఆత్మీయత స్థితిని పెంచుకోవటానికి ఒక పూట మానేయి. శరీరం అప్పుడు లోపడుతుంది నీకు. అసలు చూడండి ఎందుకు ఉపవాసం. 109వ కీర్తన 24వ వచనం. అసలు ఎందుకు చేయాలో, ఎందుకు మానేయాలో అక్కడ కీర్తనకారుడు చక్కటి మాట చెబుతున్నాడు. చూద్దాం చూడండి. 109వ కీర్తన 24వ వచనం చూద్దాం ప్రియులారా. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయెను, నా శరీరం పుష్టి తగ్గి చిక్కిపోయెను. ఎందుకంటే ఉపవాసం శరీర బలహీనత కొరకు చేయాలి ఉపవాసం. మరి ఈరోజు ఏం చేస్తున్నారండి సమాజంలో? 4-5 గంటలు నువ్వు తిండి నీళ్లు మానేస్తే అది భక్తి అవ్వదు. దేవునికి దగ్గర కాలేవు, దేవుణ్ణి మొర వినడు. అందుకే అంటున్నాడు, ఎన్ని సబ్బులు తీసుకొచ్చి పైన రుద్దినా, క్షారముతో నువ్వు కడిగినా, నీ హృదయంలో ఉన్నటువంటి మలినాన్ని, పాపాన్ని తీసివేసుకోకుండా పైన దేహం పైన ఆకారాన్ని మార్చుకుంటే ఏంటయ్యా నాకు లాభం అంటున్నాడు దేవుడు. అందుకే మరొక మాట చెబుతున్నాడు కదా, ఉపవాసము చేస్తున్న వాడికి 2వ లక్షణం గురించి చెబుతున్నాడు. 1 లోకంలో నుంచి ప్రత్యేకించబడమన్నాడు, 2వది పరీక్షించుకోమని చెబుతున్నాడు. ఇదిగో నేను లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డానా లేదా? ప్రత్యేకించబడినటువంటి నాలో లోకాచారం ఏమైనా ఉందా? ఇదిగో నేను మనుషులకు దగ్గర అవుతున్నానా, దేవునికి దగ్గర అవుతున్నానా అనేటటువంటి భావనతో ఈ 2వ లక్షణాన్ని ఆచరించాలి. ఏంటది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ఉపవాసం చేస్తున్న వారికి 2వ లక్షణం,
మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకోండి. ఏమంటున్నాడంటే ఉపవాసం చేసే వాళ్ళ గురించి చెప్తున్నాడు ఆయన. రెండవ మాట అంటే ఉపవాసములో ఉంది ఉపదేశం. ఇది ఈ ఉపదేశము చాలా ప్రాముఖ్యమైనది ఉపవాసం చేస్తున్న వాళ్ళకి. ఒకటి, లోకం నుంచి వేరవ్వాలి, లోక మర్యాద నుంచి ప్రత్యేకించబడాలి. మూడవది, దేవునికి దగ్గర అవ్వాలి. ఇలా దేవునికి దగ్గర అవుతున్నటువంటి మనిషి తన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యం. నీ విశ్వాసం దేవునికి దగ్గర చేసే విశ్వాసం కాకపోతే, నీ విశ్వాసం దేవుని సంతోషపరిచేది కాకపోతే, నువ్వు చేస్తున్నంత భక్తి పేరట అంతా వ్యర్థమంటుంది గ్రంథం. మూడవ లక్షణాన్ని చూడగలిగితే ప్రియులారా, మూడవ లక్షణాన్ని ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 9వ వచనం చూడగలిగితే, ఉపవాసం చేస్తున్న వారికి ఇది మూడవ లక్షణం. 29వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను. ఉపవాసం చేస్తున్న వారికి మూడో లక్షణం ఇది. ఒకటి, లోకంలో నుంచి ప్రత్యేకించబడాలి. రెండవది, దేవునికి దగ్గరయ్యే విశ్వాసం కలిగి ఉండాలి. మూడవది, వాక్యమును అనుసరించి బ్రతకాలి. వాక్యం నేర్చుకోరు, వాక్యం వినరు, కానీ ఏం చెప్పుకుంటున్నారు పైకి? నేను ఉపవాసం చేస్తున్నా బ్రదర్. వాక్యం వినకుండా నువ్వెందుకు చేయటం ఇదంతా? కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ చరిత్రలో? ఏమంటున్నాడండి? కాబట్టి మీరు చేయనిదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడవాలి. ఎంతకాలం? 40 దినాలు కాదు. నీ బ్రతుకు కాలం అంతా కూడా ఈ 40 దినాల్లో ఎలా అయితే బ్రతుకుతున్నావో, నువ్వు బ్రతికినంత కాలం అలాగనే బ్రతకాలి క్రైస్తవుడుగా. ఇది వేషధారణ కాదు, ఇది వేషం కాదు భక్తి అంటే. ఉపవాసం చేసేవారిలో మూడో లక్షణం ఏంటి? వాక్యాన్ని అనుసరించాలి. 4వ లక్షణం చూద్దాం. 4వ లక్షణం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం వచనం 9. ప్రియులారా, వచనం 9. మన ప్రభువైన యేసు క్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎక్కడ ఉండాలంట? ఉపవాసం చేసేవాడు 4వ లక్షణం ఏంటి? సహవాసంలో ఉండాలి. సహవాసంలో ఉండాలి. ఎప్పుడు? ఎంతకాలం? సహవాసంలో ఉండాలని దేవుడు చెబుతున్నాడు. ఉపవాసం చేసేవారికి సహవాసంలో ఎప్పుడు ఉండాలి, ఎంతకాలం ఉండాలి? ఆలోచించండి. అపోస్తుల కార్యం ప్రతిదానికి రెఫరెన్స్ ఉందండి. మీకేం ఉత్తి మాటలేం చెప్పను నేను. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41-42 చూడండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు, చూసారండి, ప్రతిదానికి లింకప్ ఉంది. వాక్యం అంగీకరించిన వారు బాప్తీస్మము పొంది అనుదినం ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. ఈరోజు ఉపవాసం చేస్తున్న వాళ్ళందరూ కలిగి ఉండవలసినటువంటి 4వ లక్షణం ఏంటంటే, దేవుని సహవాసములో ఎడతెగక నువ్వు కొనసాగాలి. ఇప్పటి నుంచిక దేవుని సహవాసములో ఎడతెగక కొనసాగాలి ముందుకి. 5వ లక్షణం చూద్దామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. సహవాసములో ఉన్న నువ్వేం చేయాలో చూడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచనం 13. ప్రియులారా, సహోదరులారా, చూడండి అంటున్నాడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలుంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై. క్రైస్తవుడు ఏం చేయాలి ఇప్పుడు? ఉపవాసం చేసేవాడు ఏం చేయాలండి ఇప్పుడు? 5వ లక్షణం ఇది. 5వ 4వ 5వ లక్షణం ఏం చేయమంటున్నాడు? వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు. క్రైస్తవుడా, నువ్వేగిరపడాలి.
ఎందుకు ముందున్న దానికోసం వేగిరపడమంటున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ప్రియులారా, చూడండి ఎంత బాగుంటుంది మాట. చూడండి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూసారండి, ఉపవాసము చేసేవారు కలిగి ఉండవలసిన 5 లక్షణాలు ఇవి. 1, లోకంలో నుంచి ప్రత్యేకించబడాలి. 2వది పరీక్షింపబడాలి. 3వది వాక్యముతో నడవాలి. 4వది సహవాసములో ఉండాలి. 5వది నీ యొక్క ప్రయాణం దినదినం ముందుకు సాగుతూనే ఉండాలి, కానీ వెనుదిరిగేవాడుగా ఉండకూడదు. ఇది ఉపవాసములో ఉన్నటువంటి ఉపదేశం. ఇప్పుడు మీకు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చూపించేసి ముగించాలని నేను ఆశపడుతున్నా. ఒకవేళ ఉపవాసము చేసేవారు ఎలా ఉండాలని ప్రభువారు కోరుకున్నాడు చూద్దాం. ఒక్క మాట, మత్తయి సువార్త ఎలా ఉండాలని చెప్పాడు ప్రభువారు, ఆ మాట కూడా చూసి మనం ముగించేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం చూద్దాం ప్రియులారా. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడే. ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఉపవాసం చేసేటప్పుడు వేషధారణతో చేయొద్దు అన్నట్టు. దుఃఖముఖులై కనపడొద్దు. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. చూసారండి, ఈరోజు సమాజంలో ఉపవాసం చేస్తున్న వాళ్ళందరి లక్షణాలు ఇవేనా? అందరిలో ఇవే కనపడుతున్నాయి. కానీ ఇలా చేయొద్దని చెబుతున్నాడు దేవుడు, కానీ చేస్తున్నారు వీళ్ళు. అది భక్తి అనుకుంటున్నారు, మోసపోతున్నారు. దానివల్ల ఒరిగేది ఏం లేదు. మీకు ఆలోచించండి. నువ్వు 4 గంటలు తిండి మానేసి నీళ్ళు మానేసి నేను ఏదో పెద్ద భక్తిపరుడని నువ్వు అనుకుంటే 12 గంటలు సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, జర్నీలు చేస్తున్న వాళ్ళు కానీ, కొన్ని సమస్యల వల్ల కానీ మరి 12 గంటలు ఉపవాసం ఉంటున్నారు వాళ్ళు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక అన్యుడు నీకంటే ఎక్కువసేపు ఉంటున్నాడు తిండి తినకుండా, నీళ్ళు తాగకుండా. మరి అది భక్తి అనుకుంటే, అంటే భక్తికి ఉన్న నిర్వచనం ఈ సమాజానికి అర్థం కాలేదు. నేను ఒక పూట తిండి మానేస్తే దేవుడు నాకు నా మాట వింటాడు, ఒక పూట నీళ్ళు తాగడం మానేస్తే దేవుడు నా మొర వింటాడు అనుకున్నాడు మనిషి. ఇవన్నీ చేస్తే వినడండి దేవుడు. నీ ప్రవర్తన మార్చుకో. ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలను కలిగి ఉండు. లోకంలో నుంచి వేరవు, లోక మర్యాదలో నుంచి సపరేట్ అవు, దేవునికి దగ్గరవు. నీ విశ్వాసాన్ని పరీక్షించుకో, దేవునికి దగ్గరవు. వాక్య ప్రకారం బ్రతుకు, సహవాసంలో ఉండు, దినదినం ముందుకు సాగు. అది క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం. అందుకే అంటున్నాడు ఆయన, నాయనా 17వ వచనం, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఎలా చేయమన్నాడు? ఉపవాసం చేస్తే ఎలా చేయమన్నాడండి? రహస్యంగా చేయాలి. ఎవరికి తెలియకూడదు. ఉపవాసం చేస్తే నువ్వు చేస్తున్నట్టు కూడా తెలియకూడదు పక్కనోడికి కూడా. కానీ ఈరోజు పబ్లిసిటీ ఎలా ఉందంటే సమాజంలో, నేను ఉపవాసం చేస్తున్నా బ్రదర్, ఎంత స్టైల్ అయిపోయింది చూడండి. నేను ఉపవాసం చేస్తున్నా బ్రదర్ చెప్పొద్దని దేవుడు చెప్తే మరి చెప్పుకొని తిరుగుతున్నా. మరి వీళ్ళని ఏమనాలి చెప్పండి? అసలు నువ్వు చేస్తున్నట్టు తెలియకూడదు అన్నాడు. అసలు నిజమైన ఉపవాసం అంటే ఏంటో, నిజంగా దేవునికి ఇష్టమైన ఉపవాసం ఈ సమాజం చేస్తుందో లేదో ముగింపు మాటలకు కొన్ని మాటలు చూడండి, ముగించేద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 58వ అధ్యాయం 3 నుంచి చూడండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? ఏమంటే భోజనం మానేసి తిండి మానేసి భక్తి చేస్తున్నారు కదా ఇశ్రాయేలీలు. మళ్ళీ ఆ ఇశ్రాయేలీలు ఏమంటున్నారు? దేవా మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు మా ఎంక? ఏమంటే నువ్వు చేసేది దేవునికి ఇష్టమై దేవుడిని ఎంక చూడ్డా? నువ్వు ఆలోచించు ఒకసారి. నువ్వు చేసేటటువంటిది అంతా కూడా భక్తి పేరటే దేవునికి ఇష్టమైన కార్యం అయితే దేవుడు చూడ్డా? మరి వీళ్ళంటే ఇశ్రాయేలు ఎలా మాట్లాడుతున్నారు?
మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనక నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమును మీరు మీ వ్యాపారములు చేయుదురు. దేవుడు అంటాడు చూడండి, మీరేమన్నా మానారా ఉపవాసం చేసేవాళ్ళు? మీరు ఏం మానారు? మీరు ఏమీ మానలా. మీ వ్యాపారాలు మానలేదు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుకోవటం మానలేదు, మీరు గొడవలు పట్టడం, వివాదాలు పట్టడం, కలహాలు చేయటం, అన్యాయంగా చేయటం, గుద్దులాడుకోవటం, ఇది ఉపవాసమా? ఏం మారింది నీ ప్రవర్తన? మొన్న ఒకడు ఆటో వాడండి, అని విమర్శించడం కాదు కానీ ప్రభుకు అవమానం చేస్తున్నాడు ఈ దరిద్రుడు. ఈ వైట్ బట్టలు వేసుకొని ఆటో పక్కన కూర్చొని సీరియల్ చూస్తానండి కూర్చొని. ఎక్కడేనండి, లీలానగర్ అడ్ రోడ్లో నిన్న సాయంత్రం 7 గంటల టైంలో ఏం చేస్తాడబ్బా ఈడని చెప్పి నేను ఫోన్ మాట్లాడినట్టుగా ఆటో పక్కకి వెళ్తే సీరియల్ చూస్తాను కూర్చున్నాడు. ఎందుకు ఈడు చేసే భక్తి ఏంటండి? ఎవరికి లాభం వీడి భక్తి? ఎట్లాంటి దౌర్భాగ్యులు ఎంతమంది ఉన్నారు? నువ్వు చేసేటటువంటి భక్తి దేవునికి కనపడాలి, సమాజానికి ఎందుకురా నాయన? సమాజానికి ఎందుకు? అందుకే అన్నాడు, సున్నం కొట్టిన సమాధులను చూడండి అన్నాడు. అవి పైన ఆకారానికి చక్కగా కనపడతాయి, లోపల అంటే దరిద్రం ఉంటుంది లోపల. ఈరోజు నీ ప్రవర్తన కూడా అలా ఉండకూడదని చెప్తున్నాను నేను. మార్చుకో నీ ప్రవర్తన ఎక్కడైనా. ఎంతమంది ఏం మానారు? అదే ఇశ్రాయేలు దగ్గర అదే చెప్తున్నానండి. మీ పనివారి చేత కఠినమైన పని చేయిస్తారు, మీరు కలహాలు పడతారు, వివాదాలు పడతారు, అన్యాయంగా బ్రతుకుతారు, గుద్దులాడుతారు, ఉపవాసం ఉంటారు. ఈ అవసరమా ఈ పెంటంతా? అవసరమా ఇది దేవునికి? అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? ఏంటండి మళ్ళీ అంటారంటే వీళ్ళు, మా కంఠ ధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదపరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? ప్రతి మాట క్వశ్చన్ ఉంది చూడండి, ప్రతి మాట క్వశ్చన్ ఉంది, ఆన్సర్ మనుషుల దగ్గర లేదు. ఏదో గుడ్డెది చేలో పడ్డాటకి ఏదో చెప్పేస్తున్నారు, చేసేస్తున్నారు, ఇది భక్తి అనుకుంటున్నారు పిచ్చోళ్ళు. ప్రతి దానికి లెక్క అడుగుతాడు. అసలు ఆయన కోరికంటే చూడండి ఉపవాసంలో ఎలా చేయాలో ఆయన చెబుతున్నాడు చూడండి, ఎంత బాగుందో. 6వ వచనం నుంచి చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగకొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము కదా. చూసారండి, మీరు చేస్తున్న ఉపవాసానికి దేవుడు చెప్పిన ఉపవాసానికి సంబంధమే లేదు. అసలు ఉందా సంబంధం? అసలు మీరు చేస్తున్నటువంటి ఉపవాసానికి దేవుడు చెప్పిన ఉపవాసానికి అసలు పొంతనే లేదు. మరి దానికి ఉపవాసం అని పేరు ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు? ఆలోచించండి. ఏమంటున్నాడు? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. ఎవరు దుర్మార్గులు? ఏంట కట్టిన కట్లు? అసలు దుర్మార్గుడు ఎవరు? అపవాది. వాడి చేత బంధించబడినటువంటి అనేక మంది తన పిల్లలు బంధించబడ్డారు బంధకాల్లో. వాళ్ళనందరిని విడిపించాలంటే సువార్త ప్రకటన జరగాలి. సువార్తను ప్రకటించే పనిలో ఒకరోజు అండి ఉదయం 9 గంటలకు బయలుదేరి వెళ్ళారు ఇంటి దగ్గర నుంచి మీటింగ్కి. మరలా ఇంటికి రాగానే 6:30కి మరలా ఈదర్ అనే ప్రాంతంలో మీటింగ్ ఉంది, అర్జెంటుగా రావాలని ఫోన్ చేస్తే స్నానం చేసి ఉదయం 7:30 8 గంటలకు తిన్నానండి పొద్దున్నే టిఫిన్ నేను. మళ్ళా రాత్రి 12:30కి తిన్నాను నేను భోజనం. ఎన్ని గంటలు ఉన్నా ఉపవాసం? నేను ఎన్ని గంటలు ఉన్నానండి? ఎన్ని గంటలు? ఏం 12 గంటలండి? 16 గంటలు ఉన్నా నేను. దేనికోసం 16 గంటలు నేను ఉపవాసం ఉన్నానండి? దేవుని సువార్త, దేవుని పని కోసం. అయినా ఎక్కడ కూడా నా దేహపుష్టి ఏం తగ్గలేదు. నేను చేస్తున్నట్టుగా ఎవరికి తెలియదు. నేను దేనికోసం చేశాను? ఇది దేవుని పని కోసం చేశాను. అది దేవునికి మాత్రమే తెలిసినటువంటిది. ఆ పని కోసం, ఆ బంధింపబడిన వారిని విడిపించటం కొరకు, రక్షణ సువార్తను ప్రకటించడానికి నేను చేసిన ఉపవాసం ఆయనకు అంగీకారం.
కింద అంటున్నాడు 7వ వచనం దగ్గరకు వచ్చేసరికి, నీ ఆహారం ఆకలగొని వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. ఏమన్నాడు చూడండి, నువ్వు ఉపవాసం ఉండి తింటం మానేస్తున్నావే 4 గంటలు 5 గంటలు, ఆ తినకుండా కూడబెట్టావే, అది తీసుకెళ్ళి ఎవడైనా ఆకలి కొని ఉంటే అడిగి పెట్టమంటున్నాడు తీసుకెళ్ళి. రెండవది, ఈ ఉపవాసం చేస్తున్నటువంటి వ్యక్తులంతా కూడా రక్త సంబంధులతో కలిసి ఉండమంటున్నాడు. కలిసి ఉపవాసం చేస్తారు. ఈడంటే పడదు, ఆడంటే పడదు, ఆడితో మాట్లాడరు, వీడితో మాట్లాడరు. అవసరమా నీకు ఇది? ఇది ఇష్టమా దేవునికి? అది ఇష్టంగా దేవునికి అదే చెప్తున్నాడు ఆయన. నీ రక్త సంబంధికి ఏమంటున్నాడు, ముఖము తిప్పుకొనుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇది ఏ గదా నాకిష్టమైన ఉపవాసం. ఈ 40 దినాలు రంగురంగులు వస్త్రాలు వేసుకోకుండా ఉంటావు. నువ్వు వేసుకోకుండా ఉంచినటువంటి బట్టలు ఉన్నాయి చూసావు, ఆ బట్టలను తీసుకెళ్ళి ఏం చేయమంటాడంటే, ఎవరన్నా దిక్కు లేనోళ్ళు ఉంటే, బట్టలు లేనోళ్ళు, అట్లాంటి వాళ్ళకి ఎవరా బాబు అంటున్నాడు. ఈ 40 దినాలు నువ్వు వేసుకున్నటువంటి మురికి బట్టలు ఉంటాయి చూసావు, అవి తీసుకుపోతారు అక్కడ. నేను కూడా ఇచ్చిందండి ఒకప్పుడు. అయ్యా ఎవరికి కావాలయ్యా? మరి దేవుడు ఏమంటున్నాడు, ఎవరికైనా వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇవ్వు, భోజనం లేకపోతే భోజనం పెట్టు, ఎవడన్నా దిక్కు లేనివాడు మీ ఇంటికి వస్తే చేర్చుకో, బంధింపబడిన వాడిని విడిపించు. అది కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం. మరలా చూడండి ఏమంటాడు కిందకు వచ్చేసరికి, నెక్స్ట్ మాట. చూడండి నెక్స్ట్ తర్వాత, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉంచును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. అప్పుడు నీవు పిలవగా యెహోవా నీకు సమాధానం ఇస్తాడు. నువ్వెంత ప్రార్థన చేసినా ఇదంతా చేయకుండా ఉపవాసం పేరట నువ్వెంత ప్రార్థన చేసినా అసలు దేవుడు సమాధానం ఇవ్వడు, నీ మొర వినడు. ఇవన్నీ సమాజానికి చెప్పరు, సమాజానికి చెప్పినా నచ్చదు. ఆలోచించండి. అందుకేటున్న ఉపవాసములోని ఉపదేశం, ఇది మొదటి భాగంగా రాసుకోండి. పాత నిబంధన గ్రంథంలో ఉపవాసం చేసిన విధానం, ఎందుకు చేశారో, ఎలా చేశారో వచ్చే వారం మనం దాన్ని 2వ భాగంగా మనం విందాం. కొత్త నిబంధనలో కూడా ఇది చేయమని ఆజ్ఞగా ఉందా, లేకపోతే చేస్తే ఎలా చేయబడి ఉంది. కొత్త నిబంధనలో కూడా దీని ఒక మూలాలన్నీ కూడా మనం చూద్దాం. ఎందుకంటే మనం ఎవరిని విమర్శించాలని కాదు, ఉపవాసంలో ఉన్నటువంటి ఉపదేశాన్ని తెలుసుకుంటున్నాం మనం, అంతే, తెలియజేస్తున్నాం సమాజానికి, అంతే తప్ప ఎవరిని విమర్శించాలని కాదు, అవమానించాలని కాదు, ఒకరిని తక్కువ చేసి మనం ఎక్కువ అవుదామని కూడా కాదు. బైబిల్లో ఉన్న విషయాన్ని అందరికీ తెలియపరచాలనే సదుద్దేశంతో మాట్లాడుతున్నటువంటి మాటలే ప్రేమపూర్వకమైనగా అందరూ అర్థం చేసుకొని వాక్య ప్రకారంగా బ్రతకాలనేది మా ఆలోచన. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన కానీ, నీ యొక్క సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నటువంటివి కానీ, లోకాచారం కానీ, మనుషులు కల్పించిన పద్ధతులు కానీ నువ్వు అనుసరిస్తే, నీ విశ్వాసం మనుషుల జ్ఞానంతో ఆధారపడితే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావు. నీ ఆత్మ కాలిపోతుందని ప్రేమతో మాట్లాడిన మాటలే కానీ ఎవరిని తక్కువ చేసి మాట్లాడిన మాటలు కాదని అర్థం చేసుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్న అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.